హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం 2 పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొన్ని పథకాలను విడుదల కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విడుదల చేసినటువంటి పథకాలలో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసి వారికి మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మళ్ళీ కూడా రేషన్ కార్డు ఉన్నవారిని అర్హులుగా పరిగణించి వారికి ఒక 2 పథకాలను అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి ఇది మంచి అప్డేటు. ముఖ్యంగా మహిళలకు ఇక్కడ పథకాలు అయితే అమలు కాబోతూ ఉన్నాయి. మరి ఏ పథకాలను అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తాయి. దయచేసి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా మీకు ఒక నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కొత్త 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి 3 నెలల సన్నబియ్యాన్ని ఈ నెల చివరి వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి వెంటనే కూడా మీరు కనుక ఈ 3 నెలల సన్నబియ్యాన్ని కనుక తీసుకోకపోతే మీ యొక్క కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ను వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలామంది ఈ రేషన్ ఇంకా తీసుకోలేదు. ఇక్కడ సర్వర్లు పనిచేయకపోవడం, ఒకే లబ్ధిదారుడు ఒకే రేషన్ కార్డుదారుడు 3 నెలలకు సంబంధించి 3 సార్లు వేలిముద్ర వేయాల్సి రావడం, ఇలా చాలా సమయం అయితే పడుతుంది. ఒక్కో రేషన్ కార్డుదారుడికి 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా సమయం పడుతుంది. దీనివల్ల ఎక్కువ మంది ఇప్పటి వరకు కూడా రేషన్ అనేది తీసుకోలేకపోయారు. దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మంది వరకు కూడా ఈ రేషన్ అయితే రేషన్ కార్డులు అయితే కలిగి ఉన్నారు. వారందరికీ కూడా రేషన్ అయితే పంపిణీ చేయాల్సి ఉంది. మరి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ 3 నెలల సన్నబియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతోంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ మిస్ అయితే కనుక మీ రేషన్ కార్డు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రేషన్ కార్డు అనేది మీరు మార్చుకోవడానికి ఏదైతే సన్నబియ్యం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఈ సన్నబియ్యాన్ని 3 నెలల సన్నబియ్యం కూడా తీసుకుంటేనే మీకు యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనకు ఇదే నెలలోనే, అంటే ఈ నెల చివరి వారంలో మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన. మరి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా ఆమోదం తెలిపి ఈ కొత్త రేషన్ కార్డులను కూడా ఇప్పటి వరకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ, ముఖ్యంగా ముందుగా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డు అనేది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త రేషన్ కార్డులకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఈ నెల చివరి నుంచి కూడా రేషన్ కార్డులను ఇప్పటికే అప్లై చేసుకున్న గ్రామ సభల్లో 2 లక్షల మందికి కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతోంది. మరి ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో జూలై నెలలో 2 పథకాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పింఛన్లు, వితంతు పింఛన్లు, ముఖ్యంగా ఎవరైతే మహిళలు భర్తను కోల్పోయి ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా మనకు పెన్షన్ పంపిణీ అంటే పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. గత 2 సంవత్సరాలకు పైన అయిపోయింది, ఇప్పటి వరకు కూడా మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అంటే కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అలాగే పింఛన్ను మనకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పింఛన్ను మంజూరు కూడా చేయలేదు. ఇట్లా ఉండడంతో ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి ముఖ్యంగా వితంతు, ఒంటరి మహిళ, అలాగే మనకు ఎవరైతే మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి జూలై నెలలో అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి చివరి కేబినెట్లో, ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్లో మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి మీరంతా కూడా అప్లై అనేది చేసుకుని దాని ప్రకారం మీరు పింఛన్లను అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పింఛన్లు తీసుకుంటేనే, అంటే అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి. తప్పకుండా కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. మీకు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరుగుతుంది. కొత్త పింఛన్లకు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు, మరి కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోండి. మరి ఇక రెండవదిగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు గతంలోనే కొన్ని ఏర్పాట్లు చేసింది, కొన్ని అర్హతలను కూడా గుర్తించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మనకు ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి నెల కూడా ఈ 2,500 రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ఈ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు ఎలాగా అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో అదే ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీకు ఈ యొక్క మహిళలందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇప్పుడే మీరు ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మరి నెల చివరిన లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తారు. తర్వాత మీకు అందరికీ కూడా ఈ 2 పథకాలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇది మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి 2 శుభవార్తలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.